పదవి విరమణలు కావచ్చు, రాష్ట్రపతి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన విషయాలు, ఇందులో మార్పులు చేర్పులు ఏమి రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఉండాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ, కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు. ఇవాళ మంత్రివర్గంలో ఉండి కేసీఆర్ పంపించిన ప్రతిపాదనలు గుడ్డిగా ఆమోదించి ఆ ఉత్తర్వుల మేరకు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మీరు పోరాటాలు చేస్తున్నామని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మీరు పోరాటాలు చేయాల్సిన పని లేదు, మీ చేతిలో అధికారం ఉంది. నిన్న బీజేపీ ఆయన మాట్లాడతాడు వరంగల్, 2 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, 317 జీవోని తీసి చెత్తబుట్టలు వేస్తామని. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడుతున్నా? అసలు అన్న వచ్చా మీకు? ఏబిసిడీలు అన్న వచ్చా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా? ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, ఈ దేశానికి బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు ఒక ఫిర్యాదు చేస్తే 317 జీవో మీద అవసరమైన ఆదేశాలను రాష్ట్రపతి చేత ఇప్పించవచ్చు. ఈ విధానం తప్పుడు విధానమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చి, లేదా ఈ ప్రాంతంలో ఉండే ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు తక్షణమే కల్పించుకొని రాష్ట్రపతి ఉత్తర్వులకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ గారు ఏవైతే నిర్ణయాలు చేసి 317 జీవో ఇచ్చిండో ఆ జీవోని అభయంచల పెట్టే అధికారము రాష్ట్రపతి గారికి ఉన్నది. మీరు మీ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా, మీరు ఆదుకోవాల్సిన బాధ్యతలో మీరు ఆదుకోకుండా, ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడలేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఈ జీవన్ తీసి చెత్తబుట్టలేస్తామని చెప్పి గుండు బండి కలిసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు? బండి సంజయ్కు ఒకవేళ అవగాహన లేదనుకుంటే వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు రోజుకోగడు వస్తున్నాడు. ఊర్లలో ఎవరైనా చనిపోయినప్పుడు గంగిరెద్దులో వస్తారు, రోజుకోగడు వస్తాడు అడుక్కోవడానికి. అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, వంగొంజి దండం పెట్టు, కాళ్ళకు దండం పెట్టని గంగిరెద్దులతో దండం పెట్టించి చిల్లర అడుక్కొని పోతారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బీజేపీ నాయకులు, నడ్డా నుంచి మొదలు పెడితే హేమంత్ బిశ్వాసం వరకు, మీరు అసలు పరిపాలనలో ఉన్నరా? పరిపాలనకు సంబంధించిన ఇంగిత జ్ఞానం మీకేమన్నా ఉందా? మీ చేతిలో ఈరోజు అధికారం ఉంది, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు కావాలనుకుంటే తక్షణమే ఈ జీవోని అబేయన్స్లో పెట్టడానికి అన్ని రకాలుగా మీ చేతిలో ఉంది. వీళ్ళు ఈ రకమైన వీధి నాటకాలు ఆడితే కేసీఆర్ గారు పాపం ఆ సిపిఐ సిపిఎంఏలో వాళ్ళ జాతీయ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని పిలిచి ఇంత అన్నం పెట్టిండు. మేము నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గ్రూపు మనం కడదాం, గట్టిగా కొట్లాడదాం, బీజేపీయేతర కాంగ్రెసేతర పక్షాలను బలోపేతం చేద్దామని చెప్పి ఇక ఆయన వీరంగం వేస్తున్నాడు, వేషం కాడుతున్నాడు. భుజకీర్తులు పెట్టుకొని ఆయన కిరీటం పెట్టుకొని బయలుదేరుతా నేను కూడా అంటున్నాను. నేను ఒకటే మాట్లాడగదలుచుకున్నా, నువ్వు కమ్యూనిస్టులతో చేరుతా అంటున్నావు, బీజేపీ కాంగ్రెస్కు సంబంధం లేకుండా థర్డ్ ఫ్రంట్ కట్టాలని మాట్లాడినట్టు పత్రికలలో చూసిన. నేను కేసీఆర్ గారిని మీ ద్వారా ఒకటే మాట్లాడగదలుచుకున్నా, నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు, మోడీ చెప్పిన చిలక పలుకులు మాత్రమే నువ్వు పలుకుతావు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న వాళ్ళను విడగొట్టడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. ఈ దేశానికి మోడీ నాయకత్వం ఒక్కటే శరణ్యం అనే రాజకీయ ఎజెండాను మోడీ గారు ఆదేశంతో కేసీఆర్ గారు మోసుకొని తిరుగుతుండ్రు. నువ్వు నిజంగానే బీజేపీయేతర కాంగ్రెసేతర పక్షాలను కూడగట్టదలుచుకుంటే నువ్వు సహాయం అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏ రోజైనా ఈ కూటమి గడదామని పిలిచినవా? నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి నువ్వు పోయినవా? ఆప్ కేజ్రీవాల్ దగ్గరికి పోయినవా? అకాలీదళ్ దగ్గరికి పోయినవా? అంటే సమాజంలో బీఎస్పీ ఎస్పీ దగ్గరికి పోయినవా? అంటే ఈ పార్టీలు చాలా వరకు
బీజేపీకి కాంగ్రెస్కు ఎడంగా ఉంటున్నాయి. వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. నువ్వు నవీన్ పట్నాయక్ను కలవవు, జగన్మోహన్ రెడ్డిని కలవవు, కేజ్రీవాల్ను కలవవు, అకాలీదళ్ను కలవవు, ఇతర కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాలుగా ఉన్న వాళ్ళని ఎవరిని కలవడు కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.